మానవ శరీరంలో అతి ప్రధానమైన అవయవాలు కిడ్నీలు. మనిషికి ఒక కిడ్నీ ఆరోగ్యంగా ఉన్నా ఆ శరీరానికి ఇబ్బంది లేదు. కాని 2 కిడ్నీలు దెబ్బతింటే మాత్రం అనారోగ్యం పాలవుతాం. దీనిని వైద్య పరిభాషలో సీకెడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. సీకెడి వస్తే డయాలసిస్ చేయించుకోవలసి వస్తుంది, లేదా కిడ్నీ మార్పిడి ఒక్కటే శరణ్యం. సాధారణంగా కిడ్నీ బాధితుల్లో అధిక రక్తపోటు లేదంటే మధుమేహం ఇలా ఏదో ఒకటి బయటకు కనిపించే కారణాలు ఉంటాయి. అయితే తాజాగా అంతు చిక్కని కారణాలు పలువురిలో కిడ్నీ వైఫల్యాలకు దారితీస్తున్నాయి. ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రి ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. నెఫ్రాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ మనీషా సహాయ ఆమె బృందం ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధులతో చేరి చికిత్స తీసుకునే 30-40 ఏళ్ల వయసున్న దాదాపు 75 మంది యువతపై అధ్యయనం చేశారు. ఇందులో హైదరాబాదుతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చిన రోగులు కూడా ఉన్నారు. వీరిలో ఎవరికి కూడా కిడ్నీలు దెబ్బతీసే డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు లేవు. అయినా క్రానిక్ కిడ్నీ డిసీజ్తో ఆసుపత్రిలో చేరినట్లు గుర్తించారు. ఇలాంటి సీకెడితో బాధపడుతున్న రోగులకు కిడ్నీ బయాప్సీ చేయగా వారి లోపలి పొరల్లో తీవ్రమైన వాపు అంటే కిడ్నీ ఇన్ఫ్లమేషన్ కనిపించింది. బాధితుల్లో ఎక్కువ శాతం మంది చిరు వ్యాపారులు, డ్రైవర్లు, ఇతర చిన్న చితకా వృత్తులు చేసుకునేవారు ఎక్కువ మంది ఉన్నారు. కొందరు వ్యవసాయం చేసుకునే రైతుల్లో కూడా ఈ సమస్య గుర్తించారు. ఎక్కువ వేడి వాతావరణంలో పనిచేయడం, వాతావరణ కాలుష్యం, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం లాంటి కారణాలు ఏమైనా దోహదం చేస్తున్నాయా అనే కోణంలో అధ్యయనం చేశారు. కొందరు రోగులు వైద్యుల సూచనలు, సలహాలు లేకుండానే పెయిన్ కిల్లర్స్, యాంటాసిడ్స్, యాంటీబయోటిక్స్, ఇతరత్రా ఔషధాలు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఇవన్నీ కిడ్నీలపై దుష్ప్రభావాలు చూపిస్తున్నాయని డాక్టర్ మనీషా సహాయ్ తెలిపారు. ఆయా కారణాలపై లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరికి కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన అవసరం. డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్ లాంటి రోగాలు లేకున్నా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఒడిశా, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని ఉద్దానం ప్రాంతాల్లో యువతలో కిడ్నీ జబ్బులు బయటపడుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా కిడ్నీ రోగులు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో ఉండడం చాలా తీవ్రమైన విషయం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఉద్దానం ప్రాంతంలో పర్యటించి ఇక్కడ కిడ్నీ రోగులకు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన రోజురోజుకు ఇక్కడ కిడ్నీ రోగులు పెరుగుతూనే ఉన్నారు. ఉద్దానం ఊరిలో ప్రతి ఇంట్లోనూ కిడ్నీ పేషెంట్ ఉన్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి. ఇతర దేశాలలో కూడా యువతలో కిడ్నీ కేసులు ఈ తరహాలోనే బయటపడుతున్నాయి. చాలా మందిలో వ్యాధి ముదిరే వరకు ఎలాంటి లక్షణాలు బయటపడవు. ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు లేకున్నా ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఒకసారి కిడ్నీలను పరీక్షించుకోవాలి. చాలా సింపుల్ టెస్ట్తో అతి తక్కువ ఖర్చుతో కిడ్నీ పరీక్ష చేయించుకోవచ్చు. ఎవరైనా సరే ల్యాబ్కి వెళ్లి సీరం క్రియాటిన్ టెస్ట్ చేయించుకుంటే చాలు. కిడ్నీ ఆరోగ్యం ఎలా ఉందో తెలిసిపోతుంది. కిడ్నీలకు బీపీకి చాలా దగ్గర సంబంధం ఉంది. కిడ్నీలు పాడైపోతే బీపీ అమాంతం పెరిగిపోతుంది. కాబట్టి మందులు వాడుతున్న బీపీ తగ్గడం లేదంటే కిడ్నీలను అనుమానించాల్సి ఉంటుంది. రాత్రిపూట మూత్రం ఎక్కువ అవుతున్న కిడ్నీ జబ్బు ఉండొచ్చు. అలాగే పాదాలలో వాపులు కూడా కిడ్నీ జబ్బుకు సంకేతం. అందుకే బీపీ, మధుమేహం నియంత్రణలో పెట్టుకోవడమే కాకుండా ధూమపానం, మద్యపానం, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. రోజు తగిన వ్యాయామం, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. మంచినీళ్లు ఎక్కువ తాగాలి. రోజు కనీసం 2 లీటర్లు అయినా తీసుకోవాలి. కూల్ డ్రింకులు ఎక్కువ తాగకూడదు. పెయిన్ కిల్లర్లు, యాంటాసిడ్లు, ఇతరత్రా మందులు సొంతంగా కొనుక్కుని వాడవద్దు. ఒకవేళ కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలో ఉంటే మాత్రం ఆయుర్వేద మందులతో, ఆక్యుపంక్చర్ వైద్యంతో పూర్తిగా నయం అయిపోతుంది. ఆయుర్వేదంలో పునర్నవ, గోక్షుర అనే మందులు కిడ్నీ వ్యాధులపై చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇవి ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో వాడాలి.
డయాలసిస్ చేయించుకుంటున్న వారు సైతం ఈ మందులు వాడితే డయాలసిస్ ఎక్కువగా చేయించుకోవలసిన అవసరం ఉండదు. డయాలసిస్ అనేది ఒక దీర్ఘకాలిక, బాధాకరమైన, ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్. సాధ్యమైనంత వరకు ఎవరు డయాలసిస్ వరకు రాకుండా కిడ్నీలను కాపాడుకోవడం మంచిది.